ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో ఉన్న 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ జనవరి 9వ తేదీ విజయవాడ ధర్నా చౌక్లో సామూహిక నిరసన దీక్ష నిర్వహించనున్నట్లు ప్రభుత్వం మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ ప్రకటించింది. ఈ దీక్షను జయప్రదం చేయాలని రాజకీయ పార్టీలు, విద్యార్థి, యువజన సంఘాలు, దళిత, గిరిజన, బహుజన ప్రజా సంఘాలకు కమిటీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఆల వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ప్రభుత్వం వచ్చేసి ప్రైవేటు విద్యా సంస్థలు కానీ, ప్రైవేట్ ఆసుపత్రులు కానీ, గవర్నమెంట్ ఆసుపత్రుల కన్నా, గవర్నమెంట్ విద్యా సంస్థల కన్నా కూడా మెరుగైనటువంటి సేవలు అందిస్తాయని చెప్పేసి ఒక వాదన తీసుకొస్తున్నారు. ఇది ఒక విధంగా ప్రభుత్వానికి సిగ్గుచేటైనటువంటి విషయం. సమస్త వనరులు కూడా వాళ్ళ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, అధికారం వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు నాణ్యమైనటువంటి విద్యను కానీ, వైద్యాన్ని కానీ అందించగలిగేటువంటి కెపాసిటీ వాళ్ళకే ఉంటుంది. కానీ ఈ ప్రైవేట్ వాటికి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మనం ప్రశ్నించవచ్చు. ఇంకోటి ఏంటంటే, ప్రభుత్వ సంస్థలు లాభాపేక్ష లేకుండా పనిచేసేవి. ఇవాళ ప్రైవేటు విద్యా సంస్థలు అంటే వాళ్ళు లాభాపేక్ష కోసమే అవి నడుపుతూ ఉంటారు. అటువంటప్పుడు ఇదంతా కూడా రోగుల మీద, విద్యార్థుల మీద భారం పడే పరిస్థితి ఉంది. గతంలో మనం తీసుకున్నట్లయితే ఈ రాష్ట్రంలో తాడికొండ రెసిడెన్షియల్ స్కూల్ కానివ్వండి, కొడిగినహళ్ళి రెసిడెన్షియల్ స్కూల్ కానీ ఎంతో పేరున్నవి. అక్కడ చదివినటువంటి విద్యార్థులు సంపూర్ణమైనటువంటి వికాసంతో ఈ దేశంలో అనేక మంది కలెక్టర్లు గాను, ఎస్పీలు గాను, శాస్త్రవేత్తలు గాను, డాక్టర్లు గాను ఆ స్థాయికి ఎదిగారు. కాబట్టి ఆ స్థాయికి పోటీ పడేటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ 10 మెడికల్ కాలేజీలు కనుక వారు కట్టించినట్లయితే ఆ రికార్డుని భవిష్యత్తులో కూడా ఎవరు బ్రేక్ చేసేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇది గ్రహించి, ఇది పెద్ద సమస్య కూడా కాదు, ఎక్కువ ఖర్చు అయ్యే ఇది కూడా కాదు. ఇవాళ లక్షల కోట్లు బడ్జెట్ ఉన్నప్పుడు కేవలం 5-6 వేల కోట్ల రూపాయలు ఈ వైద్య కళాశాల మీద పెట్టడానికి కష్టం ఎందుకు కూడా కాదు. అంతేకాకుండా వీళ్ళేమో వాదన చేస్తున్నారంటే, గత ప్రభుత్వం ఒక తప్పు చేస్తే మేము 2 తప్పులు చేస్తాం అన్నట్టుగా. మేము కోరుకుంటుంది ఏంటంటే, గత ప్రభుత్వం ఒక మంచి పని చేస్తే మీరు 2 మంచి పనులు చేయని చెప్పి ఇవాళ అది ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి ఇవన్నీ గ్రహించి ఈ పీపీపీ విధానాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా ప్రజలందరూ కూడా కోరుతున్నారు. దీనికోసం అని చెప్పేసి అఖిలపక్షం నిరసన దీక్ష ఈ నెల 9వ తారీఖు విజయవాడ గాంధీ చౌక్లో, ధర్నా చౌక్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలకి, ఆ తర్వాత ప్రజా సంఘాలు, బహుజన దళిత సంఘాలందరికీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 మెడికల్ కాలేజీలని పీపీపీ పద్ధతిలో నిర్మాణం చేయటానికి వ్యతిరేకిస్తూ ఇప్పటికే గత 2-3 నెలలుగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిరక్షణ కమిటీ ఏర్పడి ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడానికి అనేక కార్యక్రమాలు చేయటం జరిగింది. దాదాపు అన్ని జిల్లాల్లో కూడా రౌండ్ టేబుల్స్ నిర్వహించాం. అలాగే నిర్మాణం జరిగే చోట మార్కాపురం, ఆదోని, పాలకొల్లు, అమలాపురం మొదలైన అనేక చోట్ల నిర్మాణం జరిగే చోట్ల కూడా వెళ్ళి మేము చూడటం జరిగింది. ఉదాహరణకి మార్కాపురంలో మెడికల్ కాలేజీ భవనం 75% పూర్తయింది. ఇప్పుడు దాన్ని చంద్రబాబు నాయుడు పీపీపీకి ఇస్తామంటున్నాడు. కనుక ఈ కార్యక్రమాల్లో భాగంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడానికి జనవరి 9వ తేదీ శుక్రవారం నాడు విజయవాడలో అలంకార్ థియేటర్ వద్ద గల ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున సామూహిక నిరాహార దీక్ష నిర్వహిస్తూ ఉన్నాం కమిటీ తరఫున. మరి ఇది సామూహిక నిరాహార దీక్షకి అనేక రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, దళిత బహుజన సంఘాల నాయకులు, అభ్యుదయవాదులు, డాక్టర్లు అందరూ కూడా హాజరవుతూ ఉన్నారు. ప్రధాన ఉద్దేశం ఒకటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ 10 మెడికల్ కాలేజీలని ప్రభుత్వమే నిర్మించి నిర్వహిస్తేనే పేద ప్రజలకి, గ్రామీణ ప్రజలకి న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాం. ఆ మేరకు వాళ్ళు స్పందించే వరకు ఈ ఉద్యమం ఒత్తిడి కొనసాగుతుంది. లేకపోయినట్లయితే చివరికి ఇదే ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుద్ది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిరక్షణ కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.
9వ తారీఖున జరిగేటటువంటి ఈ సామూహిక దీక్షకి అందరూ కూడా పౌర సమాజం అంతా కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి హృదయపూర్వకంగా కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం గత నెల రోజులుగా ప్రజల నుంచి వ్యతిరేకత ఏం రావటం లేదు. ప్రజాభిప్రాయం మాకు అనుకూలంగా ఉంది. ప్రైవేటీకరణ చాలా మంచిది, ప్రైవేటీకరణ వల్ల ఎక్కువ ఫలితాలు వస్తాయి అని పదే పదే చెప్తూ ఉన్నారు. కానీ ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శిగా పనిచేసిన సుజాతారావు గారు, ఐఏఎస్ రిటైర్డ్, ఆమె ఒక మంచి ఆర్టికల్ రాసింది. పీపీపీ విధానం అనేది ఆరోగ్య రంగంలో ప్రవేశపెట్టకూడదు, ప్రభుత్వమే కొనసాగించాలి, నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేటు వ్యక్తులకి. సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ గారు, రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య గారు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు, కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు, షేక్ మస్తాన్వలి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పేరి నాని గారు, మల్లాది విష్ణు గారు, ఇట్లా అన్ని ప్రధానమైన రాజకీయ పార్టీల అధినేతలు వస్తున్నారు. దాదాపు 100 ప్రజా సంఘాలు, దళిత గిరిజన బహుజన సంఘాలు ఇందులో పాల్గొంటున్నారు. ఈ సామూహిక నిరసన దీక్షని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని కోరుకుంటున్నాను.